బ్యాక్ టు మై ఛానల్ హారిక చీరల డైరీ. సో ఈరోజు సండే. సో ఈరోజు మా సండే ప్లాన్స్ ఏంటంటే మేము రీసెంట్‌గా ఓపెన్ అయిన ఎక్స్‌పీరియం పార్క్‌కి వెళ్తున్నాము. సో ఆ పార్క్ అంతా ఎలా ఉంది, ఏంటి అనేది నేను మీకిప్పుడు చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మేము ఇంకా వెళ్ళలేదు. మా ఆయన ఇప్పుడు టిఫిన్ తీసుకొస్తున్నాడు. ఆ పూరి నాకోసమే. మహేష్ బాబుకి పూరి అంటే నాలాగే ఇష్టం. అందుకనే వెళ్ళి చూస్తున్నాడు పూరి కోసం. పెట్టారు దినాలు ఎట్లా వస్తారో వాళ్ళకు గిరాకీ ఎట్లా అవుతుంది చెప్పారు. అంటే సిటీలో ఉంటే స్పెషాలిటీ ఉండదు అనుకున్నారేమో. అది ఇంతలాగా ఒక వెకేషన్ లాగా ఒక డే అవుట్ లాగా ఉండాలని ఇక్కడ పెట్టారేమో. కానీ వెదర్ మాత్రం భలే ఉంది కదా ఈరోజు. మనం వచ్చిన సీజన్ అడ్వాంటేజ్. నేను ముహూర్తం స్టార్ట్ అయింది ఆల్రెడీ వర్షాకాలం. నెక్స్ట్ మళ్ళీ లేట్ అంట. ఇక్కడ చాలా మేము వచ్చే దారంతా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అసలు ఈరోజు వెదర్ అయితే అసలు చెప్పలేను ఎంత బాగుందో. ఇలా ఉంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అనిపించింది అసలు. మహేష్ బాబేమో ఇప్పుడే పడుకొని లేచేసి పార్క్ అయితే చాలా లోపలికి ఉన్నట్టు అనిపించింది మాకైతే. చాలా ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేసాము. వెదర్ అయితే ఎంత బాగా అనిపించిందో బైక్ మీద వెళ్ళినంత సేపు. బట్ పార్క్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చుక్కలు కనిపించాయి మాకు వేడికి. వెళ్ళలేదు కానీ పార్క్ లోపలికి వెళ్ళక ఒక చెట్టు అక్కడ మా ఆకు అన్న కూడా వెళ్తున్నాడు. ఎగరలేదు. గాలి కోసం అల్లాడిపోయాం. ఫైనల్ గా ఇక్కడ కలుసుకున్నాం మేము. ఇప్పుడు మా ఆయన అన్నాడు టక్కుమని వెనకాల నుండి కొడతాడంట. Turn left, then turn left. In Wow, 200 shit. meters, అన్నా turn left. హాయ్. కౌశిక్ హాయ్. సో ఆఫ్టర్ సో లాంగ్ జర్నీ మేమైతే ఫైనల్ గా పార్క్ రీచ్ అయ్యాం. పార్క్ మొత్తం గ్రీనరీ లవర్స్ కి అయితే పార్క్ చాలా బాగా నచ్చుతుంది. అంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. మేము బైక్ పార్క్ చేసుకొని ఇంకా టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాం. ఆ రోజు సండే హార్డ్లీ చాలా తక్కువ మంది ఉన్నారు పీపుల్. నెక్స్ట్ పార్క్ ఎంట్రన్స్ లోనే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఇదంతా వచ్చేసి టికెట్ అన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి మనమైతే టికెట్స్ తీసేసుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. సో టికెట్ ప్రైస్ అయితే 1000 రూపీస్ సండేస్. వీకెండ్స్ లో అయితే 1000 అంట. వీక్ డేస్ లో అయితే 750. చిల్డ్రన్ కి అయితే 350. సో టికెట్స్ తీసుకున్న తర్వాత ఆపోజిట్ లోనే టికెట్ కౌంటర్ కి ఆపోజిట్ లోనే ఎంట్రన్స్ ఉంటది. మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఈ టికెట్స్ మన హ్యాండ్స్ కి ఇట్లా స్టిక్ చేస్తారనమాట. ఇంకా మేము ఎంట్రన్స్ అవ్వగానే లోపల మ్యాజిక్ షో చేస్తున్నాడు ఈయన. అసలు నేనైతే చాలా షాక్ అయిపోయాను. చేతిలో 500 నోట్ భలే మాయమైపోయింది. వాళ్ళ దగ్గర ఏవో ట్రిక్స్ ఉంటాయి. మన కళ్ళని మాయ చేస్తూ మన కళ్ళ ముందే మాయం చేయడం అనేది గ్రేట్ అనిపించింది నాకు. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నారు కదా, అలానే మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లవర్ చెప్పారు. అదే స్మెల్ ఇట్లాగా మీరు అందరూ బ్యాక్ సైడ్ ట్యాప్ చేసుకోండి చేతుల్ని అని మా అందరికి బ్యాక్ సైడ్ రబ్ చేయమని కొంచెం సేపటికి స్మెల్ చూడమని చెప్పాడు. నిజంగానే స్మెల్ వచ్చింది. అది ఎలా అనిపించిందో ఏమో అసలు షాక్ అనిపించింది. ఏదేమైనా సరే టాలెంట్ అబ్బా ఇలాంటివి చేయాలంటే. టచ్ చేయలేదు కదన్నా ఏమన్నా ఇచ్చాడు అనడానికి. టచ్ చేయలేదు కదా మనం ఆయన్ని. మనం రోడ్ మీద నార్మల్ గానే ఉన్నాము. డ్రైవ్ చేసే అన్న ఏమన్నాడంటే అతను ఏమైనా ఒక నోట్ ఇచ్చారా అని చెప్పన్నాడు. అవునన్నా ఒకళ్ళు పట్టుకున్నారు అని చెప్పన్నాడు. నోట్ కి ఏదో అత్తర్ రాస్తారంట. ఆ అత్తర్ పట్టుకుంటే దాని వల్ల స్మెల్ వచ్చింది అన్నారు. సరే ఆయన చెప్పిన పాయింట్ ప్రకారం ఏదైనా స్మెల్ వచ్చేలాంటి నోట్ ఆయన పట్టుకున్నా, ఆయన పట్టుకుంది ఫ్రంట్ సైడ్ నుండి. బట్ మేము హ్యాండ్స్ టచ్ చేసింది బ్యాక్ సైడ్ నుండి. అలా ఎలా స్మెల్ వస్తుంది? ఏదేమైనా టాలెంట్ అట్లాంటి వర్క్ చేయాలంటే మాత్రం కదా. ఇంకా మనం పార్లోకి ఎంటర్ అవ్వగానే అలా బగ్గీ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ఎక్కితే వాళ్ళే చెప్తారు వ్యూ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి. ఆ వ్యూ పాయింట్ కంప్లీట్ అయ్యేలో ఏదో ఒక ట్రీస్ అన్ని వ్యాన్స్ జమ్మూ వస్తూనే కాశ్మీర్ లో ఉంటాయి. ఉండే ట్రీస్ అంట వాళ్ళు చెప్పారు. పార్క్ కి సంబంధించిన వాళ్ళు. మేము హైదరాబాద్ లో ఉండి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాం. చెప్పండి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ట్రీలో ఎంజాయ్ చేస్తున్నాం. బాగున్నాయి చూస్తుంటే. నాకు నిజంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనిపిస్తుంది. ఇలా మనకి ఇంట్రెస్ట్ ఉంటే సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా. కపుల్స్ వస్తే పిల్లలు లేకుండా అలా సైక్లింగ్ చేసుకోవచ్చు. పిల్లలు వస్తే ఇలా సైక్లింగ్ ఎట్లా చేసుకుంటాం? చేయలేం కదా. పొద్దున్నే చెప్పా కదా చల్లగా ఉంది వెదర్ అని. దానికి ఆపోజిట్ లో మారింది. ఎండ అయితే లేదు కానీ వేడి మాత్రం దంచి కొడుతుంది. మా ఊళ్ళో షర్టులు చూపిస్తారు. పరిస్థితి ఎలా ఉంది చూడండి. అదే అన్న మొత్తం పాపం షర్ట్ తడిచిపోయింది. ఎండ మాత్రం లేదు కానీ చెమటలు కారిపోతున్నాయి. మా ఆయన షర్ట్ కూడా తడిసిపోయింది. బట్ ఆ కలర్ లో అర్థమవుతుందో లేదో మరి.
దాహం వేస్తున్నా కానీ వాటర్ తాగితే ఇంకా షర్ట్ ఎక్కడ తడిచిపోద్దు అని చెప్పి వాటర్ కూడా తాగట్లేదు 1 అవర్ నుంచి. ఈ వేడికి ఎండకి చెమటకి ఫ్యూచర్ లో ఏసీలో వస్తే బాగున్న హెడ్ కి పెట్టుకునేటి చల్లగా ఎంత దూరం నడుచుకుంటే వెళ్ళొచ్చు. ఇదేంది ఇదే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, షర్ట్ మొత్తం తడిచిపోయింది. ఇట్లా పడతావు, అస్సలు భయమే లేదు పిల్లోడికైతే. చూడు జారుతాం పడతామని. ఐ థింక్ సమ్మర్ వల్ల ఈ హార్ట్ షేప్స్ కి గ్రీనరీ లేదని నేను అనుకుంటున్నా. ఈ హార్ట్ షేప్స్ కి కనుక గ్రీనరీ ఉంటే ఏం అసలు చేస్తున్నారు కత్తిరిపోయి మీరిద్దరు? ఆ రాళ్ళు అయితే ఇంటికాడ కోసం చేసుకుంటే ఎంజాయ్ చేద్దాం కదా అని ఎక్స్పీరియన్స్ పార్క్ తీసుకొని వస్తే ఈ పార్క్ చుట్టూరా మొత్తం వివే స్టోన్స్ ఉన్నాయి. ఈ చిన్న స్టోన్స్ పట్టుకొని ఆడుకుంటాడంట. ఆ నోట్లు వేసుకుంటే అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడిక్కడ విసిరేసుకున్నాడు. ఇగో ఈయనేమో ఈయన కొడుకుని హ్యాండిల్ చేసుకుంటున్నాడు, ఆయనేమో వెంకటేష్ అన్న ఆయనేమో ఆయన కొడుకుని హ్యాండిల్ చేసుకుంటున్నాడు. ఈ చెట్లన్నీ అబ్జర్వ్ చేస్తే భలే ఉన్నాయి, అసలు ఎంత క్రియేటివిటీగా ఉన్నాయో. లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంది, ఇక్కడ వ్యాన్ వచ్చింది. రేపు బాయ్. నీళ్ళు లేక యక్షు బాబు తీసుకొచ్చిన వాటర్ తాగుతున్నాం. వాటర్ షాప్ మామ వాటర్ తాగుతున్నాడు అని ఏడుస్తున్నాడు, పువ్వ కావాలి బాటిల్ అని. ఎండలో కూర్చొని సారీ యక్షు, నేను వాటర్ ఒక్క చుక్క దాహం తెచ్చుకున్నాను. ఇదేం చెమటరా బాబు. కాదన్నా, ఆడ షర్ట్ తెచ్చిపోద్దాం అని పొద్దు నుంచి వాటర్ తాగడమే మానేసా. ఇప్పుడే ఇంకేం తడవాలన్న షర్టు? ఇప్పుడేం డ్రైగా ఉందా మీ షర్టు? ఇద్దరు చెవట్లో తడిశారు. పొద్దున్న అంతా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను, అబ్బా ఎండ భలేగుంది అని. ఎండ లేదు అని, సారీ. అంత ట్రీ హౌస్ అంట, ఎంత బాగుందో చూడ్డానికైతే. మా వాళ్ళు వెంకటేష్ అన్నేమో మా యక్షిని పట్టుకొని అక్కడ కూర్చున్నాడు, మా ఆయనేమో ఇప్పుడు ఎక్కుతున్నాడు గోషిక్తో. ట్రీ హౌస్ పైన ఎక్కిన తర్వాత క్యాప్చర్ చేశాను ఈ వ్యూ అంతా. అసలు గ్రీనరీతో భలే అనిపించింది నాకు. అందరం ఇప్పుడు ట్రీ హౌస్ పైన ఉన్నాం. ట్రీ హౌస్ ఇలా చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పచ్చు. కొట్టు, ఇంకా కొట్టు, యక్షు కొట్టు, అది కొట్టు, ఇంకా కొట్టు, నాన్న కొట్టు. యక్షు అమ్మ హాయ్ చెప్పు. యక్షు అమ్మ బాయ్ చెప్పు. యక్షు బాయ్ బాయ్, ఐ లవ్ యూ. ఐ లవ్ చెప్పు. పెట్టు ఇట్లా చెప్పు, ఐ లవ్ యూ. పెట్టు ఇట్లా చెప్పు, ఐ లవ్ యూ. సమ్ టైమ్స్ మనం కూడా పిల్లలతో కలిసిపోయి పిల్లల్లా మారిపోయి ఇలా ఆడుకుంటే భలే అనిపించింది. నాకు కూడా ఎందుకో మా యక్షిత్ అలా రాళ్ళు విసిరేస్తుంటే వాటితో పాటు కూర్చొని నాకు కూడా విసిరాలనిపించింది. సో నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అలా విసురుతా ఉన్నా. భలే అనిపించింది నాకు నా కొడుకుతో ఆడుకుంటుంటే. నేను మా గోషిక్ మా యక్షిత్ అలా ఆడుకుంటుంటే మా ఆయన క్యాప్చర్ చేశారు ఇది. నువ్వేంటి అసలు ఏంటి? హలో, ఇక తగులుతున్నాయి మాకు. నడవండి. పార్క్ క్లోజ్ చేస్తున్నారు. పార్క్ క్లోజింగ్ టైం. వచ్చేయండి. పార్క్ క్లోజింగ్ టైం. ఓకే బాయ్, వెళ్తున్నాం మేము. సో ఇదేనండి ఎక్స్పీరియం లాంగ్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. బట్ 1000 రూపీస్
ప్రైస్ అయితే వర్త్ కాదని నాకు అనిపించింది, మా ఫీలింగ్ పర్సనల్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చి 1 డే అంతా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం ఫెసిలిటీ ఏం లేదు, కొంచెం చూసుకొని రండి. వాటర్ అయితే క్యారీ చేయండి. వాటర్ క్యారీ చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మేమైతే ఫుడ్ తినలేదు. ఆ ఎక్స్పెన్సివ్ రేట్స్ శాండ్విచ్ 400 అంట, శాండ్విచ్ 400 అంట. సో తినచ్చు, రీజనబుల్ అని అనిపిస్తే తినచ్చు, బట్ అంత ప్రైస్ మాకు వర్త్ కాదనిపించింది. సో అది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.